50%. సో వాళ్ళు దాని నుంచి ప్రయోజనం పొందే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఇది మీరు చెప్పినట్టు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా అదే ఇబ్బంది ఉన్నదని చాలామంది మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే బలమైన క్యాడరు అక్కడ తెలుగుదేశం పార్టీకి ఉంది. సో వాళ్ళని ఏ రకంగా రీప్లేస్ చేయాలి, ఎంతమందిని మార్చాల్సిన అవసరం వస్తుంది, అక్కడే ఎక్కువ సీట్లు పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. కాపు పెద్దలు కూడా అదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్ర కానీ ఇవి కానీ ఎక్కువ సీట్లు ఇవ్వకపోతే మీరు 30 ఇచ్చినా 40 ఇచ్చినా 50 ఇచ్చినా 60 ఇచ్చినా ఎక్కువ ప్రయారిటీ దానికే ఇవ్వమని చెప్పండి. ఎంతమంది రీప్లేస్ చేయగలరండి? అది కదా ఇప్పుడు పెద్ద చిక్కు ప్రశ్న. వాళ్ళు ఆశించేది వాళ్ళకి అవకాశం ఉంది గోదావరి జిల్లాలోనే. అక్కడ కూడా మీరు ఇదివరకు గెలవలేదు కదా అని వీళ్ళు ఇప్పటికే కొంచెం ఎగతాళులు ఆ విధమైన స్టోరీస్, అప్పుడు జనసేన ఇద్దరు 2 చోట్ల ఓడిపోయేవి ఇవన్నీ అంటున్నారు. కానీ వాళ్ళు అఫోర్డ్ చేయగలిగింది, ఆశించగలిగింది అక్కడ మాత్రమే. అంటే ఇప్పటికే టీడీపీకి కొన్న 3-4 ఇచ్చి అన్ని తాము తీసుకుందామని జనసేన ఆశిస్తుంటే ఇప్పుడు బీజేపీ కూడా అక్కడే ఎక్స్పెక్ట్ చేస్తుంది. రాజమండ్రిలో ఆకుల సత్యనారాయణ దగ్గర నుంచి ఇంకా అనేక చోట్ల వాళ్ళ నేపథ్యాలు ఆమె కూడా అక్కడి నుంచే, అలాగే ఇంకొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మనం నలిగిపోతాము. పవన్ కళ్యాణ్ ఏదైనా జగన్ ఓడించడమే ఏకైక లక్ష్యం, నేను కమిట్ అయ్యాననే పేరుతో ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారేమో అనే అసంతృప్తి జనసేనలో ఎక్కువగా ఉంది. అది ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన 2 రోజులకోసారి హెచ్చరికలు, 2 రోజులకోసారి ఉపదేశాలు ఆయన చేస్తున్నారు. ఈయన చేయొచ్చండి, కానీ వాళ్ళు కన్విన్స్ కావాలి కదా, వాళ్ళు లోబడి ఒప్పుకోవాలి కదా. అది జరగదు, అది కష్టమే. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొంచెం అశాంతి, అన్రెస్ట్ లోకేష్ గారు ఉన్నదని వస్తున్న టాకు. ఓకే, నిజమా అబద్ధమా అన్నా తెలియదు కానీ ఇలా వస్తున్నది. మీరేమైనా విన్నారండి ఆ వాయిస్ వాళ్ళ దగ్గర నుంచి? ఏంటి ఇదంతా అని, ఇదేంటి పొత్తులు ఏంటి, ఇన్ని సీట్లు ఏంటి, ఏ రకంగా మనం వెళ్తుంది, అంటే వీఆర్ లూజింగ్ టైం అని, టైం లాస్ అయిపోతుందని. రెండోది ఆ ఊపు తగ్గిపోతుంది. అవును, మనం చాలా ఊపి ఎక్కువగా సభలు పెట్టి యువగడం తర్వాత అసలు ఇంకా అలాగా సాగిపోతుందన్నారు, అది లేదు. మొన్న కూడా మనం మాట్లాడే మురళీమోహన్ సభలో చంద్రబాబు నాయుడు మన జైత్రయాత్ర మళ్ళీ మొదలవుతుంది అన్నారు. ఇప్పటివరకు మళ్ళీ ఏమి మొదలవలేదు. కాబట్టి ఎక్కడో ఏదో బ్రేక్ పడుతుంది. ఈ బ్రేక్ కాస్త షాక్ అవుతుందేమో అనే ఒక సమస్య వాళ్ళలో ఉంది. కానీ ఏం చెయ్యలేరు కదా. ఒకసారి మీరు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా సమక్షంలో కూర్చున్నాక ఆ అమిత్ షా శక్తి అనమాట. ఇది మనం కొంతమంది మాంత్రికుల దగ్గర కూర్చుంటే ఒక బంధం వేసిస్తారు, చక్రబంధం. ఇదివరకు చంద్రబాబు చక్రం తిప్పాడని చక్రం అని ఆయనకు బిరుదు. ఇప్పుడు చక్ర బంధం వేసిన చోట ఆయన చక్రబంధంలో చిక్కుకున్నాడు. చక్రధారి చక్రబంధంలో చిక్కుకున్న పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉంది. దాన్ని ఏం చేయగలిగిన ఇది కూడా లేదు. ఎందుకంటే బీజేపీ లేకపోతే నేను వైసీపీ ఎన్నికల తాకిడిని తట్టుకోలేను అనే ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నాడు. ఇది ప్రతిష్టంభన. ఇది అంటే ఏ రకంగా అండ కావాల్సిన అవసరం ఉందండి? ఎన్నికలు చేయడానికి బీజేపీ అండ కావడం ఏంటి నాకు అర్థం కాదు. అంటే వైఎస్ఆర్సీపీకి మరి బీజేపీ అండ అవసరం లేదా? ఎన్నికలు చేయలేరనా, లేకపోతే వాళ్ళు వీరి మీద స్ట్రాంగ్గా ఉన్నారనా? అంటే దీనికి 2 రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చెప్పేది అంటే వైసీపీ వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళు చాలా గ్రామాలు వీటన్నిటిలో చాలా పకడ్బందీ వ్యూహాలతో ఉన్నారు. మమ్మల్ని ఎంటర్ కానివ్వరు, మమ్మల్ని ఓట్లు వేసుకొనివ్వరు. ఎన్నికల్లో వాళ్ళ దీన్ని దౌర్జన్యాన్ని వీళ్ళ భాషలో చెప్పాలంటే మేము తట్టుకోలేము, అందుకని మాకు కేంద్రం అండ కావాలంటారు. దాన్ని వైసీపీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? బీజేపీతో జాతకాడితే ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఎన్నికల ప్రక్రియను కాస్త మేనేజ్ చేయడానికి బీజేపీ సహాయం తోడ్పడుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇది అన్డెమోక్రటిక్ కదా అని వాళ్ళు అంటారు. కాబట్టి ఈ సమస్య జాతీయ స్థాయిలో కూడా ఉంది. మీరు ఇంతకుముందు కూడా ఇలాంటి మాటలే విన్నారు కదా. అంటే ఎన్నికలు ఇప్పుడు వైసీపీ ఎందుకు గెలిచింది అంటే ఇప్పటికి కూడా చాలా బాధ్యత కలిగిన ఎంపీలు, మాజీ ఎంపీలు కూడా అదేదో ఈవీఎంల సహాయంతో గెలిచింది, అదేదో దీనివల్ల గెలిచింది అనే వాళ్ళు ఉన్నారు. అంటే బీజేపీతో కలిస్తే ఈవీఎంలను వాళ్ళు ఏదో మేనేజ్ చేసి పెడతారు, మేము గెలవచ్చు అని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది అని. ఇది నిజానికి వినడానికి హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ ఏపీలో రాజకీయ చర్చల స్థాయి మేనేజ్ చేయాలంటే ఇంకా అన్ని రాష్ట్రాలు వాళ్ళవే కదా. అంతే కదా, మరి అన్ని వాళ్ళవే కదా. అప్పుడు ఈ సమస్య ఎందుకు ఉంటుంది? కొన్ని సందేహాలు, కొన్ని ప్రశ్నలు కొన్ని చోట్ల ఉన్నాయి, వాటికి న్యాయస్థానం ముందు కూడా ఉన్నాయి. అందుకని ఎందుకు బీజేపీకి కలవాలంటున్నారంటే ఈ 2 రకాల కోణాల్లో దానికి జవాబు చెప్తూ ఉన్నారు. ఇంకొక విషయం సార్, చాలామంది మాట్లాడేది మీరు కూడా వినే ఉంటారు. ఈ పోల్ బూత్ మేనేజ్మెంట్ ఏదైతే మీరు చెప్పారో అక్కడ ఈ మధ్యకాలంలో ఈ 4